నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ చూస్తే పీఓకేను భారత్ లో కలపాలి, రాజకీయాలకు అతీతంగా కేంద్రానికి మద్దతిస్తాం సీఎం. పెహల్గాం దాడి హేయమైన చర్య. టూరిజం ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ. పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. దోషులను కఠినంగా శిక్షించాలి, పీఓకేను భారత్ లో కలపాలి, ప్రధానికి మద్దతిస్తామని వెల్లడి. పహల్గాం మృతులకు పీసీసీ ఆధ్వర్యంలో నివాళి. టూరిజం ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తు ర్యాలీ. పాల్గొన్న సీఎం రేవంత్. ఇక ముఖ్యంగా నిన్న అయితే కనుక పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం అలాగే ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ, ఇక ముఖ్య నేతలందరూ కూడా నిన్న అయితే కనుక టూరిజం ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డు వరకు అయితే కనుక కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా పహల్గాం దాడిని కాంగ్రెస్ తరఫున ఖండిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. అందరం ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టెర్రరిజంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ధీటుగా జవాబిచ్చారని గుర్తు చేశారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా 2 ముక్కలు చేశారని, ఆ సందర్భంలో ఇందిరాగాంధీని బీజేపీ అగ్రనేత దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి దుర్గామాతతో పోల్చారని అన్నారు. ప్రధాని మోడీ కూడా దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలి. ఉగ్రమూకలకు గట్టిగా జవాబు ఇవ్వాలి. ఒక్క దెబ్బతో పాకిస్తాన్ 2 ముక్కలు చేయండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నిన్న ప్రధానంగా ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 1967 అలాగే 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎలాంటి స్టెప్స్ తీసుకొని పాకిస్తాన్ కి ధీటుగా జవాబిచ్చారో ఇప్పుడు మోడీ కూడా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా అప్పుడు ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయంతో ఒక్క దెబ్బకు పాకిస్తాన్ 2 ముక్కలై పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా 2 ముక్కలుగా చేశారు. అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చారు అని చెప్పేసి ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మోడీ కూడా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని పాకిస్తాన్ అలాగే ఉగ్రమూకలకు గట్టిగా జవాబు ఇవ్వాలని, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలిపేసి పాకిస్తాన్ ని 2గా చేయండి అని చెప్పేసి అయితే కనుక రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ఈ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఇక మరో ప్రధాన వార్త చూస్తే కనుక పాక్ పౌరులను గుర్తించి ఇంటికి పంపండి, అన్ని రాష్ట్రాలకు అమిత్ షా ఆదేశం. సీఎంలతో ఫోన్ లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి వివరాలు పంపిస్తే పాకిస్తానీల వీసాలను రద్దు చేస్తామని వెల్లడి. సో పహల్గాం ఘటన నేపథ్యంలో అయితే కనుక భారతదేశం తీసుకున్న కఠిన నిర్ణయాలు మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయాలలో భాగంగానే పాక్ జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశం విడిచిపెట్టి వెళ్ళాలి, భారతదేశం విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పడం జరిగింది. ఇక హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. పాకిస్తానీలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని గుర్తించి ఇంటికి పంపించేయండి అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక వివరాలు పంపిస్తే వాళ్ళ వీసాలు రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో అయితే కనుక పాకిస్తాన్ వాళ్ళు 208 మంది ఉన్నారు అని చెప్పేసి తెలిసింది. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. హైదరాబాద్ లో పాకిస్తాన్ వాళ్ళు 208 మంది ఉన్నారు, 2 రోజుల్లో వెళ్ళిపోవాలి అని చెప్పేసి డీజీపీ జితేందర్ గారు అయితే కనుక చెప్పడం జరిగింది. 208 మందికి 2 రోజుల టైం ఇచ్చారు. ఆ 2 రోజుల టైంలో ఆ 208 మంది పాకిస్తానీయులు అయితే కనుక వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాల్సిందే. ఇక బార్డర్ లో టెన్షన్, కవ్వింపు చర్యకు దిగుతున్న పాక్ బలగాలు, టెర్రరిస్టుల భరతం పడుతున్న ఇండియన్ ఆర్మీ. బందిపురాలో ఎన్కౌంటర్, లష్కరే కమాండర్ హతం. పహల్గాం ఘటన వెనుక హఫీజ్ సయీద్ హస్తం. ఉగ్రమూకల ఏరివేతకు ముమ్మరంగా వేట. కాశ్మీర్ లో అణువణువు జల్లెడ. అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కతాటిపైకి యావత్ దేశం. భారత్ పాకిస్తాన్ బార్డర్ లో టెన్షన్ నెలకొంది. ఇండియా పైకి ఉగ్రమూకలను ఉసిగొల్పిన పాకిస్తాన్ ఇప్పుడు బార్డర్ లో కాల్పులతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. గురువారం రాత్రి నుంచి ఎల్ఓసి వెంబడి భారత పోస్టుల వైపు నిరంతరం కాల్పులు కొనసాగిస్తుండగా మన బలగాలు ధీటుగా తిప్పుకొడుతున్నాయి. పహల్గాం లో అమాయక టూరిస్టులను బలి తీసుకున్న టెర్రరిస్టుల ఏరివేత కోసం ఇండియన్ ఆర్మీ వేటను ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రాంతాలను అణువణువు జల్లెడ పడుతోంది. నిన్న ఉదయం బందిపురాలో జరిగిన ఎన్కౌంటర్ లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని బలగాలు మట్టుబెట్టాయి. అరేబియా సముద్రంలో ఇప్పటికే ఐఎన్ఎస్ సూరత్ నుంచి
మిసైల్ టెస్ట్ చేసిన ఇండియన్ నేవీ తాజాగా ఐఎన్ఎస్ విక్రాంత్ ను రంగంలోకి దింపింది. రాజస్థాన్ లో మన ఆర్మీ యుద్ధ ట్యాంకులతో విన్యాసాలు నిర్వహించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని పాకిస్తాన్ కు హెచ్చరికలు పంపింది. ఇక టెర్రరిస్టుల నరమేధానికి పాల్పడిన బైసారన్ స్పాట్ ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పరిశీలించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ తాజా భద్రతా పరిస్థితిపై ఆయన రివ్యూ నిర్వహించారు. ఇక బార్డర్ లో అయితే కనుక టెన్షన్ నెలకొంది అని చెప్పేసి ప్రధానంగా వార్తలు ఇచ్చారు. పాక్ బలగాలు అయితే కనుక ఇలాంటి దాడి ఏది జరిగినా సరే ప్రతిసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. ఈసారి కూడా బార్డర్ లో కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక ఇండియన్ ఆర్మీ అయితే కనుక వారికి ధీటుగా జవాబిస్తోంది. ఇక బందిపోరాలో ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో అయితే కనుక లష్కరే కమాండర్ ఎవరైతే ఉన్నారో లల్లి అతను హతమయ్యాడు. ఇప్పటికే మన దేశం అయితే కనుక ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే కనుక అరేబియా సముద్రంలో మోహరించింది. ఇంకా అలాగే ఉగ్రమూకల ఏరివేతకు అయితే కనుక ముమ్మరంగ వేట కొనసాగిస్తూ కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ లో అయితే కనుక ముఖ్యంగా అణువణువు జల్లెడ పడుతోంది. ఇక పహల్గాం ఘటన వెనుక హఫీద్ సయీద్ హస్తం ఉంది అని అయితే కనుక తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో అయితే కనుక యావత్ భారతదేశము ఏకతాటిపైకి వచ్చింది. అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి అందరూ ఏకతాటిపైన అయితే కనుక నిలబడ్డారు. ఇక అంతేకాకుండా అరేబియా సముద్రంలో ఇప్పటికే ఐఎన్ఎస్ సూరత్ నుంచి మిసైల్ టెస్ట్ కూడా చేసింది ఇండియన్ నేవీ అయితే కనుక. ఇక ఆ నేపథ్యంలోనే ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే కనుక అరేబియా సముద్ర జలాల్లో మోహరించింది. ఇక రాజస్థాన్ లో అయితే కనుక ఆర్మీ యుద్ధ ట్యాంకులతో విన్యాసాలు కూడా నిర్వహించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే భారతదేశం ఎదుర్కొనేందుకు రెడీగా ఉందని చెప్పేసి పాకిస్తాన్ అయితే కనుక హెచ్చరించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అంటే ఈ వార్తలన్నీ చూస్తుంటే కనుక ప్రజల్లో ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది అనేది ఒక రకంగా ఆందోళన అయితే కనుక నెలకొంది అని చెప్పొచ్చు. ఏదేమైనా సరే మనమందరం మన దేశానికి సపోర్ట్ గా నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి కూడా చాలా మంది ప్రజలు భావించి కేంద్ర ప్రభుత్వానికి అందరు మద్దతు అందిస్తున్నారు. ఇక టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నది నిజమే, పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకారం. అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు, దాంతో మేమే ఇబ్బందులు పడ్డాం, మాపై ఇండియా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే యుద్ధమేనని కమెంట్. సో టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నది మేమే అని చెప్పేసి పాకిస్తాన్ రక్షణ మంత్రి అయితే కనుక ఒప్పుకున్నారు. ప్రధానంగా అమెరికా బ్రిటన్ కోసమే మేము ఈ చెత్త పనులు చేస్తున్నామని కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. అమెరికా బ్రిటన్ కోసము చెత్త పనులు చేస్తున్నారని చెప్పుకుంటున్నాడు. మరి ఆ చెత్త పనులు చేయడం ఎందుకు? ఇక వేరే మార్గాలు లేవా? అన్నం పుణ్యం తెలియని అమాయకుల ప్రాణాలు తీయడమా? అది మీ బ్లడ్ లోనే ఉన్నట్టుంది, పాకిస్తాన్ బ్లడ్ లో. సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తున్నారు పాకిస్తాన్ రక్షణ మంత్రి అమెరికా బ్రిటన్ కోసమే చెత్త పనులు అని చెప్పేసి, దాంతో మేమే ఇబ్బందుల్లో పడ్డాము అని. ఇబ్బందుల్లో పడ్డం ఏంటి? ఇది ఇలాగే కొనసాగితే కనుక ఇప్పుడు మీ పైన మీరు చేసిన అంటే మీరు పెంచి పోషించిన ఉగ్రవాదులు ఏదైతే అనవసరంగా అన్యాయంగా ఇతర దేశాల మీదకి వెళ్తుందో, ముఖ్యంగా భారతదేశంలో పెహల్గాంలో బైసారన్లో ఉన్న టూరిస్టుల పైన కాల్పులు జరిపి అతి కిరాకత్తకంగా చెప్పిందో, దీనికి మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మీరు మీ చేష్టలు ఇప్పటికైనా అంటే ఉగ్రవాదుల్ని ఆపకుండా ఇప్పటికీ కూడా రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. నిన్న పాకిస్తాన్ ఉప ప్రధాని ఈ ఉగ్రవాదులని ఫ్రీడమ్ ఫైటర్స్ తో పోల్చడము తన దిగ్గజారుడుతనానికి నిదర్శనం అనేసి అందరికీ అర్థమైపోయింది. ఇక మీరు ఇలాగే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ వేరే దేశాల పైన కక్ష తీర్చుకోవాలి, వాళ్ళ కోసమే మేము ఈ చెత్త పనులు చేశామని చెప్పి ఇప్పుడు అంగీకరిస్తున్నారే, మీరు ఇలాగే చేసుకుంటూ వెళ్తే ప్రపంచ పటంలో అయితే కనుక పాకిస్తాన్ ఉండకపోవచ్చు భవిష్యత్తులో. దానికి ఎంతో టైం కూడా పట్టదు అని అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ చూస్తుంటే. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి వాటికి వీళ్ళకు మద్దతు ఇవ్వడం ఆపేసి వాళ్ళని కూడా మీరు వాళ్ళలో ఏదైతే కనుక నరనరాన నింపారో ఒక మనిషి ప్రాణం తీయడం తప్ప వాళ్ళకి ఇంకొకటి ఏమీ తెలియకోకుండా ఎలా ఉగ్రవాదులుగా వాళ్ళని తయారు చేశారో ఆ నరనరాన జీర్ణించుకుపోయిన అంటే ఒక మనిషిని చంపాలి అని నరనరాన జీర్ణించుకుపోయిన దాన్ని బయటకు తీసేసి వాళ్ళని మామూలు పౌరులుగా చేయాల్సిన బాధ్యత కూడా మీదే. ఇక అంతేకాకుండా ఆయన చేసిన మరో కామెంట్, ఇండియా కనుక మా పైన ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే యుద్ధమేనని కామెంట్. ఇండియా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే యుద్ధమేనని కామెంట్ చేస్తున్నారు. యుద్ధం చేయడానికి అంత ఉవ్విళ్ళు ఊరుతున్నారా? తప్పంతా మీ వైపు పెట్టుకొని రీసెంట్ గానే కదా ఒక
4 రోజుల క్రితమే ఏ దేశాల ఆర్మీ అత్యంత బలంగా ఉంది అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఒక జాబితా రిలీజ్ అయింది. దాంట్లో పాకిస్తాన్ ఎన్నో ప్లేస్‌లో ఉందో గుర్తుందా? చూసుకున్నారా? చూసుకోకపోతే ఇంకొకసారి చూసుకోండి. భారత్ ఏ ప్లేస్‌లో ఉందో కూడా చూసుకోండి. పాకిస్తాన్‌లో సామాన్య పౌరుల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ చర్య అయినా చేయండి. మీ వల్ల అందరికీ నష్టం కలిగించే చర్యలకు చేయకండి. యుద్ధం అన్న మాట మీ నోటి నుంచి వచ్చింది అంటే కనుక అది మీ మూర్ఖత్వము. ఇప్పటికైనా సరే కవ్వింపు చర్యలకు పాల్పడకోకుండా తోక ముడిస్తే మీకే మంచిది. లేకపోతే కనుక ఒక భారతదేశం కాదు, భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు చాలా దేశాలు మీ పైన చర్యలు తీసుకోవడానికైతే కనుక సిద్ధంగా ఉన్నాయి. ఇక ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి మద్దతు, పహల్గాం దాడిని ఖండిస్తున్నాం రాహుల్ గాంధీ. దాడిలో గాయపడిన వారికి పరామర్శ. సో పహల్గాం దాడిలో గాయపడిన వాళ్ళని పరామర్శించారు నిన్న రాహుల్ గాంధీ. దానికి సంబంధించిన ఫోటో ఇక్కడ ఇచ్చారు. ఇక ఉగ్రవాదంపై పోరులో అయితే కనుక కేంద్రానికి మద్దతు ఇస్తామని రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. ఇక మరో వార్త చూస్తే, కట్టింది వాళ్ళే, కూలింది వాళ్ళ టైంలోని. కాళేశ్వరం పరిస్థితి ఏంటో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో తెలియంది. మంత్రి ఉత్తమ్ ప్రజల ఎదుట బీఆర్ఎస్ దోషిగా నిర్ధారణ అయింది. ప్రాజెక్టు రైతుల కోసం కట్టల, వారి జోబులు నింపుకునేందుకు కట్టిండ్రు. బాధ్యులకు శిక్షలు తప్పవు, ఏ ఒక్కరిని ఉపేక్షించం. రిపోర్టుపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి వచ్చిన రిపోర్ట్ గురించి మాట్లాడడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎన్డీఎస్ఏ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ లో అయితే కనుక స్పష్టంగా ఉంది. డిపిఆర్ఏ ఆమోదించక ముందే పనులు స్టార్ట్ చేశారు. తర్వాత ఆ ప్రాజెక్ట్ ని పరిశీలించడం కానీ, లోపాలని గుర్తించడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయలేదు అని చెప్పేసి ఆ రిపోర్ట్ లో చెప్పారు. నిన్న మనం ఆ న్యూస్ చూసాం. సో ఈ విచారణలో భాగంగానే ఇంతవరకు ఎవరినైతే అధికారులు విచారించారో అధికారులందరూ కూడా కేసీఆర్ ఆదేశాల మేరకు, సూచనల మేరకే చేశామని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది కేసీఆర్. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ని మొన్న రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది. నిన్న వార్తాపత్రికల్లో చూసాం. దానిపైన బీఆర్ఎస్ కావాలనే రజతోత్సవ వేడుకల ముందు అప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించి చేశారు అని చెప్తూ ఉన్నారు. కానీ ఆ విచారణ ఎన్ని రోజుల నుంచి జరుగుతోంది? అది పూర్తి అయింది కాబట్టి ఆ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏం జరిగిందో ఆ విషయాలు చెప్పారు. దాన్ని కూడా మీరు అంటే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక చేసుకుంటోంది అని చెప్పేసి ఆ టైంలో అంటే కోఇన్సిడెంట్ గా జరిగిన దాన్ని కూడా మీరు ఆపాదించేసుకుంటారా? నిన్న న్యూస్ పేపర్లో మనం అదే చూసుకున్నాం. రజతోత్సవ వేళ ఇలాంటివి చేస్తున్నారు. ఇప్పటికిప్పుడే ఆగమేఘాల మీద రిపోర్ట్ తెప్పించారు అది ఇది అని చెప్పేసి. అంటే కోఇన్సిడెంట్ గా జరిగినా కూడా మీరే ఆపాదించుకుంటే ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు. సో ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక చెప్పింది ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది బీఆర్ఎస్ హయాంలోనే, కూలింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే. మరి 2 జరిగింది బీఆర్ఎస్ హయాంలోనే కదా. మరి తప్పు మీ వైపు పెట్టుకొని ఎవరిని నిందిస్తారు? ఎందుకు నిందిస్తారు? ఇక కాళేశ్వరం పరిస్థితి ఏంటో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో తేలింది. ఇక ప్రజల ఎదుట బీఆర్ఎస్ దోషిగా నిర్ధారణ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ ని అయితే కనుక రైతుల కోసం కట్టలేదు, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసమే కట్టారని చెప్పేసి ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి శిక్షలు తప్పవు, ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించము అని చెప్పారు. ఇక ఈ రిపోర్టు పైన అయితే కనుక కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలపడం జరిగింది. ఇంకా మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూస్తే కనుక, భారత్ సమ్మిట్ చరిత్రాత్మకం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతినిధులను కోరం, అహింస సత్యం సామాజిక న్యాయంపై దిశానిర్దేశం. 100 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు, డిప్యూటీ సీఎం బట్టి ప్రారంభమైన సమ్మిట్ హాజరైన ఏఐసిసి నేతలు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అతిథులకు స్వాగతం, సంతాప దినం కారణంగా కార్యక్రమాలన్నీ నేటికి పోస్ట్ పోన్, టెర్రరిజానికి వ్యతిరేకంగా ఒక్కటవుతాం బట్టి విక్రమార్క. సో భారత్ సమ్మిట్ అయితే కనుక నిన్న ప్రారంభమయ్యింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి వచ్చిన అంటే ఆయా దేశాల ప్రతినిధులు ఎవరైతే హాజరయ్యారో వాళ్ళని కోరడం అయితే కనుక జరిగింది. ముఖ్యంగా అహింస సత్యం సామాజిక న్యాయం పైన అయితే కనుక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక 100 దేశాల నుంచి ఈ భారత్ సమ్మిట్ కి అయితే కనుక ప్రతినిధులు హాజరయ్యారు. వారందరినీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణం గురించి చెప్పడము, అలాగే పెట్టుబడులు పెట్టండి అని కోరడం కూడా జరిగింది. అయితే నిన్న ప్రారంభమైన సమ్మిట్ కి అయితే కనుక ఏఐసిసి నేతలు కూడా హాజరయ్యారు.
అతిథులకి కూడా చాలా ఘనంగా అంటే తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాగా వాళ్ళకైతే కనుక స్వాగతం పలకడం జరిగింది. పెహల్గాం దాడి ఘటనలలో మృతి చెందారు 26 మంది. ఇక ఇద్దరు విదేశీయులు మొత్తం 28 మంది మృతి చెందారు. అయితే 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు తెలంగాణలో కూడా. ఈ నేపథ్యంలోనే సంతాప దినం కారణంగా కార్యక్రమాలన్నీ ఇవాల్టికైతే కనుక పోస్ట్ పోన్ చేశారు. ఇక టెర్రరిజానికి వ్యతిరేకంగా అందరం ఒక్కటవుదామని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పిలుపునివ్వడం జరిగింది. పీఓకేను భారత్ లో కలపాలి, పాకిస్తాన్ ను మరోసారి ఓడించాలి. ఉగ్రపోరుపై మోడీకి మద్దతు సీఎం రేవంత్ రెడ్డి. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ. జరిపిన క్యాండిల్ ర్యాలీ మనం ఇందాక న్యూస్ పేపర్ లో చూసుకున్నాం. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో అయితే కనుక రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో కూడా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. అయితే ముఖ్యంగా ఇంకొక పాయింట్ కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. పీఓకేను భారత్ లో కలిపేసి పాకిస్తాన్ ని 2 ముక్కలు చేయాలని కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి గులాబీ బాస్ ఏ అంశాలను ప్రస్తావిస్తారనే ఆసక్తి. రేపు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి. పార్కింగ్ కోసం 5 జోన్లుగా విభజన. ఇక ఒడిశాలోని పూరి బీచ్ లో కేసీఆర్ సైకత్ శిల్పం. సో కేసీఆర్ సైకత్ శిల్పం ఒడిశాలోని పూరి బీచ్ లో అయితే కనుక కేసీఆర్ సైకత్ శిల్పం రూపొందించారు. అంటే ఇసుకతో బీఆర్ఎస్ కి సంబంధించి అలాగే 25 సంవత్సరాలు గురించి కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా రేపే 27వ తేదీ రజతోత్సవ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపైన అందరి ఆసక్తి. ఎందుకంటే కనుక కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదు, పార్టీకి దిశానిర్దేశం చేయడంలో కూడా అంత ఉత్సాహంగా లేరు. ఇక నియోజకవర్గ ప్రజలకు చాలా అంటే బీఆర్ఎస్ అభిమానులకు అందరికీ కూడా దూరంగానే ఉంటున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి వస్తున్న గులాబీ బాస్ ఏం మాట్లాడతారు అని చెప్పేసి అందరూ అయితే కనుక ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి రేపు జరగబోయే సభకు ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా పార్కింగ్ కోసం అయితే కనుక 5 జోన్లుగా విభజన చేశారు అని చెప్పేసి ప్రధానంగా వార్తలు ఇచ్చారు. ఇక ఎండలు బాగా పెరిగిపోయాయి, దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఎండలు 45 డిగ్రీలుగా ఉందంట. నిజామాబాద్ లో అత్యధికంగా నమోదైంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఇక 2 రోజుల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా ఇచ్చారు. వార్డెన్ మా ప్రైవేట్ వీడియోలో తీస్తోంది, వాటిని బయటి వ్యక్తులకు పంపిస్తోంది. విబిఐటి కాలేజీ ఎదుట విద్యార్థుల నిరసన. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్ లో విద్యార్థులకి రక్షణ లేదు అనే చెప్పొచ్చు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. అంటే చాలా ప్రైవేట్ అన్ని అని కాదు, చాలా ప్రైవేట్ కాలేజెస్ లో అయితే కనుక ఈ మధ్య కాలంలో విద్యార్థినుల వీడియోలని తీసి ప్రైవేట్ వీడియోలని తీసి అంటే స్టూడెంట్స్ లోనే కొంతమంది వేరే వాళ్ళు బెదిరించడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్లు మనం చూసుకున్నాం. తర్వాత వార్డెన్స్ ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, వార్డెన్ ప్రైవేట్ వీడియోలు తీస్తోంది అని చెప్పేసి విబిఐటి కాలేజీ ఎదుటైతే కనుక విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసన చేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక ఆ ప్రైవేట్ వీడియోలను బయట వ్యక్తులకు పంపుతున్నారు అని చెప్పేసి కూడా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మరి దీనిపైన అయితే కనుక హోంమంత్రి అలాగే పోలీస్ శాఖ ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉంది ఏంటి అన్నది ఇలాంటి వాటిపైన వెంటనే యాక్షన్ తీసుకొని ఇలాంటి వాటికి పాల్పడిన వార్డెనైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కాలేజ్ యాజమాన్యం అయినా అవ్వచ్చు, అలాంటి వారిపైన అయితే కనుక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న ముఖ్యమంత్రి. కాళేశ్వరంపై ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో కేటీఆర్ అయితే కనుక మళ్ళీ మరో ఆరోపణ చేస్తున్నారు. మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారు ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇక కాళేశ్వరంపై ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, ఎన్డీఏ రిపోర్టు అని చెప్తున్నారు. అంటే ఇందాకనే చెప్పుకున్నాం, ప్రాజెక్టు కట్టింది మీ హయాంలోనే, కూలింది మీ హయాంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మరి మీరే దర్యాప్తు చేయించిండొచ్చు కదా, మరి మీరు ఎందుకు పట్టించుకోలేదు? డిపిఆర్ ఆమోదించకముందే ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆ తర్వాత పోనీ ప్రాజెక్టులో ఏవైనా లోపాలు ఉన్నాయా ఏంటని ఎప్పుడైనా అధ్యయనం చేశారా? ఏం చేశారు? ఈ రోజు దానిపైన విచారణ జరిపించి రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ ని బయట పెడితే ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించుకోండి మీరే, ఇది మీ విచక్షణకే వదిలేయాల్సిన అంశం. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎంఐఎందే స్థానిక కోట ఎన్నికల్లో విసే 38 ఓట్ల మెజారిటీతో మజ్లిస్ అభ్యర్థి ఎఫ్ఎన్డి గెలుపు. బీజేపీ క్యాండిడేట్ గౌతమ్ రావుకు 25 ఓట్లు. పతంగి పార్టీకి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఇక మరో వార్తాపత్రిక చూసుకుంటే కనుక ఈనాడులో కాళేశ్వరం కార్యాచరణ పెద్దదే, 3 బ్యారేజీల పైన మదింపు చేయాల్సిందే, పునరుద్ధరణకు భారీ ప్రక్రియ. సో కాళేశ్వరం కార్యాచరణ అయితే కనుక చాలా పెద్దది. దీని కింద ఏదైతే 3 బ్యారేజీలు ఉన్నాయో మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం,
వీటిపైన మదింపు చేయాల్సిందే అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. పునరుద్ధరణకు భారీ ప్రక్రియ అని చెప్పి కూడా చెప్తున్నారు. మరో ప్రధాన వార్త, సింధు నుంచి చుక్క నీరు పోనివ్వం, పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి, గడువు తర్వాత ఒక్కరూ మన దేశంలో ఉండరాదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్ లో అమిత్ షా. జమ్మూ కాశ్మీర్ లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ హతం, ఉగ్రవాదుల్లో చెల్లెడ పడుతున్న భద్రతా దళాలు. సో సింధు నది నుంచి ఒక్క చుక్క కూడా నీళ్లు ఇవ్వము పాకిస్తాన్ కు అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఇక మరో వార్త, ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ కన్నుమూత, దేశ అంతరిక్ష రంగాన్ని మరో మలుపు తిప్పిన దార్శనికుడు. ఆయన సారథ్యంలోనే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ప్రయోగాలు. సో ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ గారు అయితే కనుక నిన్న కన్ను మూశారు. ఇక ఆయన దేశ అంతరిక్ష రంగాన్ని మరో స్థాయికి మలుపు తిప్పిన దార్శనికుడు కస్తూరి రంగన్ గారని అయితే కనుక మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. మరో వార్త, కాగితాల్లో స్వామి, కబ్జాల్లో భూమి, వేల కోట్ల విలువైన దేవాదాయ శాఖ స్థలాలు అన్యాక్రాంతం, రాజకీయ ఒత్తిళ్లతో ఆక్రమణదారులపై చర్యలకు వెనకడుగు. సో ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తున్నది నిజామాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న పెద్ద రామ్ మందిర్ భూమి. ఇక్కడ ఎకరం సుమారు 4 కోట్ల రూపాయలు ఉంటుంది. ఏళ్లుగా దీనికి కౌలు చెల్లించడం లేదు. పెద్ద రామ్ మందిరంకు చెందిన 210.13 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. వీటిలో కేవలం 40 ఎకరాలకు మాత్రమే కౌలు వసూలవుతోంది. మిగతా వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకుందామంటే క్షేత్రస్థాయి సిబ్బందికి బెదిరింపులు వస్తున్నాయి. రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో 100 కోట్లకు పైగా విలువైన మాన్యం కాపాడే విషయంలో అధికారులు రాష్ట్ర కార్యాలయం నుంచి సహకారం కావాలని లేఖ రాయటం గమనార్హం. మరి స్వామివారికి సంబంధించిన భూమిని కూడా ఆక్రమించుకుంటూ దానికి కూడా అంటే కౌలు చెల్లించుకోకుండా పైగా క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది అడగబోతే వాళ్ళని బెదిరించడము, కొంచెం కూడా కనీసం దేవుడికి సంబంధించింది అన్న భయం భక్తి కూడా లేకోకుండా ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలి? అసలు మీలాంటి వాళ్ళని ఏమిటితో పోల్చినా ఏం చేసినా కూడా వేస్ట్. కొంచెమైనా బుద్ధి ఉండాలి. మనది కాదు అన్న దాని మీదకి ఎలా తీసుకోగలుగుతారు? అందులో దేవుడికి సంబంధించిన దాన్ని ఎలా ముట్టుకోగలుగుతారు? 100 కోట్లకు పైగా విలువైన ఈ మాన్యం కాపాడే విషయంలో అయితే కనుక అధికారులు రాష్ట్ర కార్యాలయం నుంచి సహకారం కావాలని లేఖ రాశారు అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన అయితే కనుక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సర్కారు బడుల్లో వేసవి శిబిరాలు 15 నుంచి 20 రోజుల పాటు నిర్వహణ, తొలిసారిగా శ్రీకారం చుట్టనున్న విద్యాశాఖ. సో సర్కారు స్కూల్స్ లో కూడా వేసవి శిబిరాలు ఏర్పాటు చేయబోతున్నారు. 15 నుంచి 20 రోజుల పాటు నిర్వహిస్తారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. అంటే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలో ఈ వేసవి శిబిరాలకు అయితే కనుక శ్రీకారం చుడుతున్నారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.